హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో రోజు మనం పిల్లలతో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ముందుగా నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు అని చెప్తూ ఉంటాం కదా. పిల్లలకి బాగా గోల చేస్తుంటారు. మనకి ఎప్పుడైనా తలనొప్పిగా ఉన్నప్పుడు కానివ్వండి, మరి ఎప్పుడైనా కూడా ఇలా అనాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ, లెట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే ఇక్కడ కాసేపు ఆగు అని చెప్తూ ఉంటాం కదా. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు స్టే హియర్ ఫర్ ఎ వైల్, స్టే హియర్ ఫర్ ఏ వైల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నాతో వాదించకు. చాలామంది పిల్లలు పేరెంట్స్తో వాదిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, డోంట్ ఆర్గ్యూ విత్ మీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలా ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు అంటుంటాయి కదా పిల్లలు. వాళ్ళు అడిగింది కొనివ్వడానికి మళ్ళీ ఇలా ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు, నేను కొనివ్వనని. అలాంటప్పుడు దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ క్రయింగ్, దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ క్రయింగ్ అని చెప్పాలి. అలాగే నాకు ఓపిక నశించింది, నువ్వు చేసే అల్లరికి నీతో వాదించి వాదించి ఓపిక నశించింది అని చెప్తూ ఉంటాం కదా. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై పేషెన్స్, ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై పేషెన్స్ అని చెప్పాలి. అలాగే నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా? ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా. ఏదైనా వస్తువు దాచిపెట్టడం అలాంటివి చేసినప్పుడు ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా అంటాం కదా. ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఇంటెన్షనల్లీ, ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఇంటెన్షనల్లీ అని చెప్పాలి. అలాగే మనం ఎప్పుడైనా ఊరికి వెళ్తుంటప్పుడు పిల్లలకు చెప్తుంటాం కదా, నేను 2 రోజుల్లో తిరిగి వస్తానని. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 2 days, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 2 days అని చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా రోజు మనం పిల్లలతో మాట్లాడే సెంటెన్సే. ఇవన్నీ కూడా నోట్ చేసుకుని సందర్భాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీద ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.